Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ నేత ఈసారి ఏ పార్టీలో చేరతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన పలు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా విశాఖపట్నంకి చెందిన మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పడం జగన్కు ఊహించని షాక్ అనే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖపట్నానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా పైన ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు పేర్కొన్నారు. అయితే త్వరలోనే ఆయన ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పైన ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన సీనియర్ నేత అయిన చొక్కాకుల వెంకటరావు ప్రస్తుతం పార్టీని వీడడం విశాఖలో పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. చొక్కాకుల వెంకటరావు వైఎస్ఆర్సీపీ స్థాపించిన వెంటనే పార్టీలో చేరారు. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చొక్కాకుల ఓటమి పాలయ్యారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వెంకట్రావు భార్య లక్ష్మికి విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా జగన్ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత చొక్కాకులు కూడా అదే సంస్థకు చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం గత ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీలో యాక్టివ్గా పనిచేయడం లేదు చొక్కాకుల వెంకటరావు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. గతంలో ఆయన బీజేపీలో పనిచేయడంతో మళ్ళీ ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా కూటమిలోని మరే ఇతర పార్టీలోకి వెళతారా అన్నది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.